హాయ్ అండి. నమస్తే. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే, మనసు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. మీసం వచ్చిన ప్రతివాడు మగాడు కాదు. వచ్చిన తరువాత తల్లిదండ్రుల ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు. ఏం జరిగినా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. ఒక మంచి పుస్తకం, ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కాదు. లోతుగా చదవాల్సిందే. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు, టైం కుదుర్చుకొని కుటుంబంతో గడపండి. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. బాధ్యత తీసుకొని నిర్విరామంగా పనిచేయి. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. ఎదుటి వ్యక్తికి మీపైన ప్రేమ లేనప్పుడు మీరు ఎంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. మార్పుకు సిద్ధంగా ఉన్నవాడు కొత్త ప్రపంచాన్ని చూడగలడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.